శ్రీమఖాగణాధిపతయే నమః. సరస్వత్యై నమః. శ్రీగురుభ్యో నమః. హరి ఓం. హే గోపాలక హే కృపాజలనిధే హే సింధుకన్యాపతే హే కంసాంతక హే గజేంద్ర కరుణాపారీణ హే మాధవా హే రామానుజ హే జగత్రయ గురు హే పుండరీకాక్ష మాం హే గోపీజననాథ పాలయ పరం జానామి నత్వాం వినా. నమామి నారాయణ పాద పంకజం కరోమి నారాయణ పూజనం సదా. వదామి నారాయణ నామ నిర్మలం స్మరామి నారాయణ పాద పంకజం. శ్రీకృష్ణ భగవానుని దివ్య చరణారవిందములకు శతసహస్ర కోటి ప్రణామములు సమర్పిస్తూ పరమ పావనమై పుణ్యమై మహోన్నతమైనటువంటి మోక్షమును కలిగించే పరమ పుణ్యమైనటువంటిది భాగవతం. అందులో వామన చరిత్ర. బలిచక్రవర్తి వామనునకు 3 అడుగులు దానమిచ్చాడు. విశ్వమంతా వ్యాపించాడు. దివినొక్క పదమును భువినొక్క పదమును మూశాడు. 3వ పాదమును ఎక్కడ ఉంచమంటావు అని అడిగాడు ఆయన. అప్పుడు బలిచక్రవర్తి పలుకుతున్నాడు, స్వామి, మీ 3వ పాదమును శాశ్వతంగా నా తల మీద ఉంచండి. అసత్యం పలకటానికి నేను భయపడినట్లు నేను అసత్యం పలకటానికే భయపడతాను. నరకానికి కానీ, కఠినమైనటువంటి శిక్షకు కానీ, చెరసాలకు కానీ, ఐశ్వర్యం నశించిందే అన్నదానికి కానీ, ఏ కష్టానికైనా నేను భయపడను. ఒక్క భయపడేది అసత్యమునకే. కాబట్టి ఈ లోకంలో ఆనందస్వరూప తల్లిదండ్రులు, అన్నదమ్ములు, మిత్రులు, గురువులు బుద్ధి చెప్పటంలో ఏమీ నష్టం లేదు. దీనివల్ల మాకు మేలు జరుగుతుంది. మదంతో కన్ను మిన్ను కానక విర్రవీగి అహంకారంతో ఉన్నటువంటి మా వంటి రాక్షసులకు నీవు సకాలంలో చెదిరిపోకుండా వెలిగేటువంటి చూపును ఇచ్చావు. అందువల్ల నీవు గురువులలో గురువువి. నీవు నన్ను బంధించటం శిక్షగా కానీ, సిగ్గుగా కానీ, లోటుగా కానీ, బాధగా కానీ నేను భావించను. ఇదివరలో చాలామంది రాక్షసులు నన్ను ఎదిరించి పోరాడి యోగీశ్వరులు పొందేటువంటి స్థానాన్ని పొందినారు కదా. స్వామి, నీవు ఇవ్వలేనిదేమున్నది? అన్నీ ఇవ్వగలవు. అయ్యయ్యో, ఒక మాట చెబుతాను. మృత్యువు ఆప్తమిత్రం కాదు, యముడు దగ్గర చుట్టమూ కాదు, సేవకులు భక్తితో సేవించాలనేటువంటి బుద్ధిమంతులు కారు. ప్రాణం శాశ్వతం కాదు. ఈ శరీరం బ్రహ్మ రాళ్లతో మలచలేదు. అయినా మూర్ఖుడు సత్యం, దానం, దయా, ధర్మం మొదలైనటువంటి వాటిని వదిలివేస్తున్నాడు. మానవుడై పుట్టినటువంటి వాడు సత్యాన్ని పాటించాలి, దానము చెయ్యాలి, దయ కలిగి ఉండాలి, ధర్మము చెయ్యాలి, ధర్మ మార్గంలోనే నడవాలి. కానీ వదిలివేస్తున్నాడు. ఈ మాయా సంసారమే సత్యం అని భావిస్తున్నాడు. అన్నదమ్ములును ఆలు బిడ్డలును బంధువుల్ స్నేహితుల్ వెంటరారు. వెంటబుచ్చునది ఏది? అది సత్యం. అది సత్యం. ఈ శరీరమే అనిత్యం. పుణ్యాత్ముడైన మా తాత ప్రహ్లాదుడు చుట్టాలు దొంగలు, కొడుకులు అప్పుల వాళ్ళు, భార్య ముక్తికి దూరం చేసేది,
సంపదలు నిలకడలేనివి, శరీరం స్థిరము కానిది, ఇతరులకు తన ప్రయోజనాన్నే కోరతారు, కాలం నిలువదు, ఆయుష్ త్వరగా నశిస్తుంది, ఐశ్వర్యం తొందరగా వెళ్ళిపోతుంది అని అనుకున్నాడు ప్రహ్లాదుడు. మా తాత ఏమనుకున్నాడు? చుట్టాలందరూ దొంగలు, కొడుకులు అప్పుల వాళ్ళు, నువ్వు ఎంత సంపాదించి వాళ్ళకు అప్పచెప్పేయటమే అప్పుతో సహా వడ్డీతో. భార్య ముక్తికి దూరం చేసేవారు. సంపదలు నిలకడలేనటువంటివి. తిరమై సంపదలెల్ల వెంట నొకరీతిన్ తోడురావు. మన వెంట రాదు. శరీరం అస్థిరం అంటే స్థిరం కానటువంటిది. ఇతరులు తమ ప్రయోజనాన్నే కోరతారు. కాలం నిలువదు, ఆయుష్ త్వరగా నశిస్తుంది, ఐశ్వర్యం తొందరగా వెళ్ళిపోతుంది అనుకున్నాడు మా తాతగారైనటువంటి ప్రహ్లాదుడు. ఆయన తన తండ్రిని విననాడి నీ పాదాలు సేవించాడు. తండ్రి హిరణ్యకశ్యపుడు ఎన్నో మాటలు చెప్పాడు ఐహిక సుఖమును అనుభవించమని. ధర్మ అర్థ కామాలే ప్రధానమన్నాడు. కానీ ప్రహ్లాదుడు ధర్మ అర్థ కామములు పక్కన నెట్టి మోక్షమే ప్రధానం అనుకున్నాడు మా తాత. అదృష్టవంతుడైన అతనికి మరణము లేనటువంటి మనుగడ కలిగించావు స్వామి. పురాణ పురుష, పూర్వం మాకు శత్రువులుగా మారితే తప్ప నిన్ను దర్శించలేకపోయేవారు. ఇదొక రకమైన భక్తి. శత్రుత్వంతో భక్తి, మిత్రత్వంతో భక్తి, రకరకాలైనటువంటి భక్తులు ఉన్నాయి. భక్తి మార్గాలు. నీ మీద శత్రుత్వం వహించితే నువ్వు కనపడ్డావు. చూసావా? నీవు బిచ్చగాడుగా వచ్చి నన్ను దేహి అనటం ఇది పూర్వజన్మ సుకృత ఫల విశేషం కాకేమున్నది. నీవు నా దగ్గరకు వచ్చావు, నా దగ్గరకు వచ్చి నన్ను చేయి చాచి అడిగావు. ఇంతకంటే అదృష్టమేమున్నది? ఇంకొక విశేషం ఏమిటి అంటే, ఇలా పలుకుతూ ఉన్న బలిచక్రవర్తి పలుకుతూ ఉంటే భక్తాగ్రగణ్యుడైనటువంటి ప్రహ్లాదుడు అక్కడికి వచ్చాడు. ప్రహ్లాదుడు వచ్చాడు. ఆయన వచ్చి ఆయన విష్ణుమూర్తిని చూచాడు. విశాలవక్షుడు, క్రొత్త పద్మాల వంటి కన్నులు కలిగిన వాడు, పట్టు వస్త్రమును కట్టినటువంటి వాడు, చక్కగా మాట్లాడటంలో నిపుణుడైనటువంటి వాడు, సంసార బంధాలు తెంచుకున్న సుగుణ సంపన్నుడు, భక్తితో భగవంతుని యొక్క పాదాలు లోబరుచుకున్నవాడు, దుఃఖాన్ని పారద్రోలి జ్ఞాన విద్యతో అందించేవాడు అయినటువంటి ప్రహ్లాదుణ్ణి బలిచక్రవర్తి సంతోషంతో సందర్శించాడు. ఈ మహానుభావుడు సామాన్యుడా, గుణశీలుడు. ఆయన పట్టు వస్త్రాన్ని ధరించాడు. ప్రహ్లాదుడు చక్కగా మాట్లాడటంలో నేర్పరితనం కలిగినటువంటి వాడు. భక్తిలతా తిరోహిత హరిశ్రీపాదున్, సంసార బంధములను తెంచుకున్నటువంటి సుగుణఖని, భక్తితో భగవంతుని యొక్క పాదములను పట్టినటువంటి మహానుభావుడు ప్రహ్లాదుడు. దుఃఖాన్ని పారదోడి జ్ఞాన విద్యతో ఆనందించేటువంటి తన తాతగారైనటువంటి ప్రహ్లాదుణ్ణి బలిచక్రవర్తి ఆనందంతో చూచాడు. కట్టుబడ్డాడుగా వరుణపాశంతో. బలిచక్రవర్తి వరుణపాశాలతో కట్టివేయబడినందువలన ఈ చేతులన్నీ ఇలా ఉండిపోయినాయి. వరుణపాశంతో కట్టివేయబడడం వలన ప్రహ్లాదునికి నమస్కారం చేయడానికి వీలు లేకుండా పోయింది. తాతగారికి నమస్కారం చేద్దామనుకుంటే చేతులు రావటం లేదు. బలిచక్రవర్తి కన్నులలో నీళ్లు అలా పొర్లుతూ ఉన్నాయి. అతడు సిగ్గుతో తల వంచుకున్నాడు. అయ్యో, తాతగారికి నమస్కారం చేయలేకపోయినాని. వినమ్రుడై తల వంచి మాత్రం తాతకు మ్రొక్కులిల్లాడు. మ్రొక్కులు చెల్లించాడు వినమ్రుడై తల వంచి. అప్పుడు ప్రహ్లాదుడు మొగసాలలో సునందుడు మొదలైనటువంటి వారితో కూర్చున్న వామనదేవుని చూచాడు. సంతోషంతో అతని కన్నులు చెమ్మగిల్లినయి. మహావిష్ణుమూర్తిని చూచాడు. బొడలు పులకరించినయి ప్రహ్లాదునికి. అతడు స్వామికి సాగిలపడి నమస్కరించి స్వామితో అంటున్నాడు, స్వామి, నీవు వీనికి ఇంద్ర పదవి ఇచ్చావు మొట్టమొదట్లో బలిచక్రవర్తికి. దానిని ఇతడు తొలగించడం ద్వారా మేలయింది. ఇప్పుడు బలిచక్రవర్తి ఇంద్ర పదవిలో లేడు, తొలగించేశావు. ఆ పదవి, ఈ పదవులు ఉన్నవే అజ్ఞానానికి అహంకారానికి మూల కారణమైనటువంటివి.
గర్వమనేటువంటి కారు చీకటిని కలిగించేటువంటివి. అట్టి దానిని దయతో పోగొట్టి రక్షించటమే కానీ ఈ బంధనం శిక్షించడం కాదు. బలిచక్రవర్తిని పదవిలో కూర్చోపెడితే అహంకారం కలుగుతుంది. అహంకారాన్ని తొలగించావు. నువ్వు శిక్షించడం కాదు ఇది. పరమాత్ముని తెలుసుకున్న వాడికి, నారాయణుని యొక్క దివ్యతత్వమును గ్రహించిన వాడికి ఇంద్ర పదవి ఎందుకో కొరగానిది. ఇంద్రభోగముల కన్నా నారాయణుని యొక్క సేవయే మిన్న. నారాయణుని యొక్క సేవలో ఆనందించాలి, మోక్షమును పొందగలగాలి. అట్టి నీ పాదసేవకు సాటి ఎవరున్నారు? నీ పాదసేవ చేసేటువంటి అదృష్టం ఎన్ని జన్మల అదృష్టం! ఇంద్ర పదవి కన్నా నారాయణుని యొక్క దివ్యమైనటువంటి పాదసేవ చేయటమే అమోఘమైనటువంటిది. ఇంద్ర పదవిలో గర్వం పెరిగి కన్నులు కనిపించవు స్వామి, చెవులు వినిపించవు, మనస్సు మైకం కమ్ముతుంది, నిన్ను మరచిపోయేటట్లు చేస్తుంది. ఇటువంటి పదవిని విడిచి వీనికి గొప్ప ఉపకారం చేశావు స్వామి. ప్రహ్లాదుడు అంటున్నాడు. ప్రహ్లాదుడు లోకనాథుడు, లోకదర్శకుడు అయినటువంటి విష్ణుదేవునికి నమస్కరించి మరల పలుకుతున్నాడు. ఆ సమయంలో బలిచక్రవర్తి భార్య వింధ్యావళి కన్నీరు కారుస్తూ మందగమనంతో అక్కడకు వచ్చింది. తన భర్త ఇలా కట్టుబడి ఉండడం, సమస్త సంపదని పోగొట్టుకోవటం, దీనుడై ఉండటం చూచింది వింధ్యావళి తన భర్తని. తన వక్షస్థలం నిండా గట్టిగా పైట కొంగును బిగించుకున్నది. రెండు చేతులు నుదుటిపై దయించి పైట కొంగును బిగించుకొని రెండు చేతులు నుదుటిపై జోడించి, ఓ దయామయ, వింధ్యావళి ప్రార్థిస్తున్నది. లక్ష్మీపతి, నాకు పతిభిక్ష పెట్టండి, నాకు పతిభిక్ష ప్రభు అని వేడుకున్నది. ముల్లోకాలకు ప్రభు అయినటువంటి వామనమూర్తిని వేడుకున్నది. ఆ వామనమూర్తి ఆ నారాయణుని యొక్క దివ్యమైనటువంటి పాదాల మీద పడి ఆ ఇల్లాలు ఇలా అన్నది. ఓ లోకపూజ్యుడా, ఓ లోకపూజ్యుడా, లోకాలు నీవు సంచరించే విహార స్థలాలు ఇవన్నీ. లోకాలకే రాజువు నీవు. తెలివిలేనటువంటి మూర్ఖులు ఈ లోకాలకు తామే పరిపాలకులమని భావిస్తూ ఉంటారు. కాదు కాదు, సర్వలోకాలకు ప్రభువైనటువంటి వాడివి నీవు. సకల లోకములను రక్షించేటువంటి వాడివి నీవు. వీళ్ళందరూ తాత్కాలికమే స్వామి. నీవు లక్ష్మీ ప్రాణేశ్వరుడవు, ఆశ్రితులకు కల్పవృక్షానివి. నా భర్త కాదు, లేదు, పొమ్ము, ఇవ్వను అని నిరాకరించలేదుగా స్వామి. మీరు కోరగానే ఇవాళ కాదు రేపురా అన్నాడా? అనలేదు. ఇప్పుడు నా దగ్గర ఇంత వెళ్ళిపో అన్నాడా? అనలేదు. నేను ఇవ్వను అన్నాడా? అనలేదు. కాదు, లేదు, పొమ్ము, ఇవ్వను అని అతడు నిరాకరించలేదు కదా స్వామి. మూడు లోకాల రాజ్యాన్ని నీకు ధారపోశాడే, అటువంటి ప్రాణేశ్వరుణ్ణి ఎందుకు బంధించావు స్వామి అన్నది. పై విధంగా ప్రహ్లాదుడు వింధ్యావళి విన్నవించిన తర్వాత బ్రహ్మదేవుడు కూడా వచ్చాడు. బ్రహ్మదేవుడు వచ్చి ఆ దివ్యమైనటువంటి విశ్వ విరాట్ స్వరూపమైనటువంటి నారాయణుని స్తుతించాడు. భూతలోకేశ్వర, భూతభావన, దేవదేవ, జగన్నాథ, దేవవంద్య. ఓ దేవదేవా, బ్రహ్మదేవుడు పలుకుతున్నాడు. ఓ దేవదేవా, దేవవంద్య, జగన్నాథ, నీవు పరమాత్ముడవు, మహాదేవుడవు. అన్ని ప్రాణాలను కాపాడి అభివృద్ధి చేసేటువంటి వాడివి నీవు. బలిచక్రవర్తి గొప్పదాత స్వామి. ఇతడు నీకు తన ధనమంతా ఇచ్చాడు. ఇతడు శిక్షింప తగనివాడు, శిక్షింప తగినవాడు కాదు, శిక్షింప తగనివాడు, దయ చూపవలసినటువంటి వాడు. ఇతని యొక్క భయాన్ని పోగొట్టి బంధ విముక్తుని చేయి స్వామి. ఇతడు జలంతో అభిషేకించి గరికపోచలతో నీ పాదాలను పూజించినటువంటి భక్తుడు. లోకాధిపతి అయినటువంటి నీవు స్వయముగా దరిచేరి అడగటాన్ని తెలిసి కూడా రాజ్యమంతా ఇతడు ఇచ్చాడు. నీవు విష్ణుమూర్తివని తెలుసు, రాజ్యం పోతుంది అని తెలుసు, తనకు అపకారం కలుగుతుంది అని తెలుసు, అయినప్పటికీ నీకు రాజ్యాన్ని ఇచ్చాడు. ఇటువంటి వాణ్ణి తాళ్లతో కట్టివేయటం న్యాయమా? ఈ విధంగా పలికి బ్రహ్మ ఆ నారాయణుని యొక్క దివ్య సాష్టాంగ నమస్కారం చేశాడు నారాయణునకు.
అప్పుడు భగవంతుడు అంటున్నాడు, నారాయణుడు పలుకుతున్నాడు అందరితో, ఎవనిపై నేను దయ చూపాలనుకుంటానో, ఎవరిపై నేను దయ చూపాలనుకుంటానో యౌవన్ని కరుణింప నిశ్చయించితిన్, వాని అఖిల విత్తమునే అపహరింతు. నేను ఎవరిని కరుణించాలి అనుకుంటానో వారి ధనం మొత్తం నేను తీసుకుంటాను. తెలుసునా, అతని దగ్గర ఏదీ ఉంచను. నిర్మలమైనటువంటి ఒక మనస్సు నాకు అర్పించాలి అతడు. సంసారబంధమైనటువంటి గొప్ప మైకంతో ఎవడు లోకాలను నిందించి నన్ను తిరస్కరిస్తాడో వాడు ఎల్లప్పుడూ కూడా అనేకమైనటువంటి జన్మలు ఎత్తుతూనే ఉంటాడు. నన్ను గుర్తించక, నాకు సమర్పింపక, సంసార బంధమే నిత్యమని, ఐహికమైనటువంటి సుఖములే శాశ్వతమని ఏ వ్యక్తి అయితే భావిస్తూ ఉంటాడో మరల పునరపి జననం, ఇక జననం అనేటువంటిది లేకుండా ఉండాలి అంటే అతని దగ్గర ఏమీ ఉండకూడదు. వేణువు చూడండి, వేణువు ఎప్పుడూ శ్రీకృష్ణుని యొక్క పెదవుల మీద ఉంటుంది. దేనికని? ఆయన ఆ వేణువుని విడిచిపెట్టాడు చేతిలో నుంచి. గోపికలు అడిగారు, ఎప్పుడూ నిన్నే అట్టిపెట్టుకుని నీ పెదవులను తాకిస్తూ ఉంటాడు దేనికని అంటే, నా దగ్గర ఏమీ లేదు కదా, నా దగ్గర దాచుకోవడానికి దోచుకోవడానికి ఏమీ లేదు, అంతా ఖాళీ. ఆయన ఎలా మ్రోగిస్తే నేను అలా మ్రోగుతాను కనుక ఎప్పుడూ నన్నే పట్టుకొని ఆయన ఇష్టం వచ్చినట్టు నన్ను నడిపిస్తాడు. అది నాకు ఇష్టం, అందుకనే ఆయన దగ్గర ఉన్నాను. ఎవడైతే త్యాగధనుడై సమస్తము నారాయణుని యొక్క సమర్పణ చేయాలి, సర్వము నారాయణార్పణమస్తు. ఎవడైతే ధనానికి, వయస్సుకు, రూపానికి, విద్యకు, బలానికి, ఐశ్వర్యానికి, వృత్తికి, జన్మకు సంబంధించినటువంటి గర్వాన్ని విడిచిపెట్టాలతడు. నేను పెద్ద ఆఫీసర్ని, నేను మహారాజుని, నేను ధనవంతుణ్ణి, నా వయస్సు గొప్పది, ನನ್ನ రూపము చూచి గర్వాన్ని విడిచిపెట్టి ఎల్లప్పుడూ నిర్మలంగా ఎవడైతే ఉంటాడో అతడే నాకు ప్రీతిపాత్రుడైనటువంటి వ్యక్తి. ఎవడైతే అహంకరిస్తాడో అతడు నాకు దూరమైనటువంటి వ్యక్తి. ధనాన్ని చూచి, వయస్సును చూచి, రూపాన్ని చూచి, విద్యను చూచి, బలాన్ని చూచి, ఐశ్వర్యాన్ని చూచి, తాను చేసేటువంటి వృత్తిని చూసి మానవుడు అహంకారం చెందుతాడు, గర్వం. ఈ గర్వము లేనటువంటి వ్యక్తి ఎవడైతే ఉన్నాడో అతడే నాకు ప్రీతిపాత్రుడు. నా భక్తుడైనటువంటి వాడు అజ్ఞానంతో, దురాశతో, గర్వంతో, లౌకిక సంపదలతో మదించి నశించడానికి అతడు కోరుకోడు. నా భక్తుడు ఎప్పుడు కూడా ఐశ్వర్యాన్ని చూచి అహంకరించడు. ఈ పుణ్యాత్ముడు బంధింపబడినాడు. ఇతడు గురుశాపం వల్ల పరితాపానికి గురైనాడు. ఇతడు అది కూడా గురుశాపం ఏం చెప్పాడు అంటే, నీ రాజ్యం మొత్తం పోతుందన్నాడు. గురువు శపించాడు, ఇతనికి దానం ఇవ్వద్దన్నాడు. కొంచెం అతను బాధపడుతున్నాడు. బంధువుల నుండి విడబడిపోయినాడు. ప్రాప్తించినటువంటి అహంకారాన్ని, ఐశ్వర్యాన్ని కోల్పోయి పేదవాడైనాడు ఇప్పుడు ఇతడు. అయినా ముఖము చూడండి ఎలా ఉన్నాడు. నా రాజ్యం పోయిందనుకుంటున్నాడా? అనుకోవటం లేదు. నిర్మలమైనటువంటి చిత్తంతో ఉన్నాడు. సత్యాన్ని, దయను, సన్మార్గాన్ని వదిలిపెట్టకుండా ఉన్నాడు ఇతడు. కాబట్టి జ్ఞాని అయి గెలవటానికి సాధ్యం కానటువంటి మాయను గెలిచాడు. ఎంత గొప్పవాడు! ఇతడు మహనీయుడు. ఇతనిని పుణ్యాత్ముడైనటువంటి ధనుజేంద్రుడిగా నేను ఆదరించాలనే ఉద్దేశంతోనే ఇంతవరకు నేను ఊరుకున్నాను. నా కరుణ ఆ బలిచక్రవర్తి మీద ఉన్నది. ఇతనిని నేను ఉద్ధరిస్తాను. ఇతడు మంచి నడవడిక కలిగినవాడు, సత్యవాది, మేలు. ఈతని ప్రవర్తన నాకు చాలా ఇష్టమైనటువంటిది, నాకు మెప్పుని కలిగిస్తున్నది. ఇతని ప్రవర్తన చూస్తుంటే నాకు ఆనందం కలుగుతున్నది. సావర్ణి మనుకాలంలో 14 మంది మనువులున్నారు. వాళ్ళలో సావర్ణి మనుకాలంలో ఇతడు దేవతలకు ప్రభువైనటువంటి దేవేంద్రుడుగా రూపొందుతాడు. ఇతడు ఊహించడానికి వీలు కానటువంటి ఆ పదవిని నేనే అతన్ని పిలుస్తాను. దయతో అతడే ఇప్పుడు ఉన్నటువంటి ఆ దేవేంద్రుని పదవి తీసివేసి ఇతనికే దేవేంద్రుని యొక్క పదవిని, బలిచక్రవర్తి దేవేంద్రుని యొక్క పదవిని నేనే అతన్ని పిలిచి ఇస్తాను. అతన్ని దయతో నేనే కాపాడతాను. అంతవరకు ఇతడు సుతలోకంలో
ఈ సుతల లోకంలో అంటే పాతాళ లోకంలో దానవుల సేవలు అందుకుంటూ ఐశ్వర్యంతో ఉంటాడు. పాతాళ లోకంలో దానవులందరూ ఇతన్ని సేవిస్తూ ఉంటారు. ఆ లోకంలో ఇతడు ఐశ్వర్యవంతుడై ఉంటాడు. ఆ లోకాలన్నీ రోగాలు, శ్రమ, ఆపదలు, దుఃఖాలు లేకుండా విశ్వకర్మ సృష్టిస్తాడు. ఆ లోకంలో దుఃఖాలు లేవు, రోగాలు లేవు, బాధలు లేవు, వ్యధలు లేవు. అలాంటి లోకంలో ఈ బలిచక్రవర్తి విశ్వకర్మ చేత సృష్టింపబడినటువంటి ఆ లోకంలో ఇతడు దానవుల చేత పూజలందుకుంటూ ఐశ్వర్యవంతుడై ఉంటాడు. ఈ విధంగా పలికి బలిచక్రవర్తితో భగవంతుడు అంటున్నాడు, ఓ మహారాజా, నీకు మేలు కలుగుతుంది, భయపడకు. నీ త్యాగం శ్రేష్టమైనటువంటిది. సుతల లోకంలో ఉండటానికి దేవతలు సైతం కుతూహలపడతారు. అద్భుతమైనటువంటి లోకం. దేవతలు కూడా ఇష్టపడతారు. ఆ లోకంలో వారికి దుఃఖం, కష్టం, దుర్మరణం, రోగబాధ, కీడు కలుగవు. అసలు అక్కడ ముసలితనము లేదు, అక్కడ బాధలు లేవు, వ్యధలు లేవు, రోగాలు లేవు. అటువంటి లోకంలో నీ ఉండు. సుతల లోకంలో నీ ఆజ్ఞ మీరిన రాక్షసులను నా చక్రం నరుకుతుంది. ఆ లోకంలో దిక్పాలకులు నీపై అధికారం ఉండదు. అందరికీ నీవే దిక్కు, నీవే సర్వం సహా మహారాజువు నీవే. ఎల్లప్పుడూ నిన్ను నేను రక్షిస్తూ ఉంటాను. కనికరంతో నేను నీకు కనిపిస్తాను. నువ్వు ఎప్పుడు పిలిస్తే అప్పుడు నా దర్శన భాగ్యాన్ని నువ్వు పొందుతావు అని పలుకుతున్నాడు నారాయణుడు బలిచక్రవర్తితో, దానమిచ్చినటువంటి బలిచక్రవర్తితో. బలిచక్రవర్తి కథ చాలా గొప్పది. వామనుని యొక్క చరిత్ర అత్యద్భుతమైనటువంటిది. ఇలాంటి పుణ్యమైన, దివ్యమైన, మనోహరమైన, అద్భుతమైనటువంటి విశేషములను మరల రేపు విని మనమందరం తరిద్దాం. అప్పటి వరకు నారాయణుని యొక్క దివ్యమైనటువంటి దీవెనలు మీ కుటుంబం మీద ప్రసరించి సకల అష్టైశ్వర్య భోగభాగ్యములతో మీరు తేలియాడదురుగాక. స్వస్తి.